కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్ప గారు, కాసం వెంకటేశ్వర్లు గారు, బంగారు శృతి గారు, ఓఎస్ రెడ్డి గారు, ఉమారాణి గారు, ఇంకా అనేక మంది, ఎస్ కుమార్ గారు, సుభాష్ చంద్రజీ గారు, ఇంకా అనేక మంది పెద్దలు, భరత్ గారు, అందరు ఇక్కడ ఉన్నారు. అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి 45 లక్షల భారతీయ జనతా పార్టీ సాధారణ సభ్యులకు, తెలంగాణ ప్రజలకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. ఒకటి శ్రీరామనవమి, 2 పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ 2 పండుగల సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి గారి అధ్యక్షతన పార్టీ ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు పార్టీ ప్రారంభించినప్పుడు చాలామంది అవహేళనతో చూడడం జరిగింది. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా అనేటువంటి అనుమానాలు అందరూ కూడా వ్యక్తం చేయడం జరిగింది. పార్టీలో రాజకీయాల్లో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరండి, భారతీయ జనతా పార్టీ ఎందుకన్నారు. కానీ మనకంటూ భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ఉంది. ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసము, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయడం కోసము, ఈ దేశం యొక్క గౌరవాన్ని ప్రపంచమంతా ఇన్వడింప చేయడం కోసము, ఈ దేశము అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టడం కోసము ఒక లక్ష్య సాధనలో భాగంగా ఆ రోజు భారతీయ జనతా పార్టీ ప్రారంభించడం జరిగింది. దేశవ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు మరి ఆ రోజు నుంచి